నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. అమరావతి రాజధానిలో ఉండే మహిళలను అవమానకరంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా అధినేత జగన్మోహన్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని నియోజకవర్గ ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి డిమాండ్ చేశారు. మహిళలను అవమానకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ఆధ్వర్యంలో మహిళా నాయకులు మహిళలు పెద్ద ఎత్తున టవర్ క్లాక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పత్రికా పేపర్లను దగ్ధం చేశారు. ఎమ్మెల్యే సతీమణి సంధ్యారాణి మాట్లాడుతూ అమరావతి రాజధాని మహిళలపై అవమానకరంగా మాట్లాడటం బాధాకరమని, మహిళలందరూ దీన్ని ఖండిస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మిస్తున్నారని తెలిపారు. అక్కడ ఉన్న మహిళలను అవమానకరంగా మాట్లాడిన వారిని జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తున్నారని, ప్రభుత్వం ఇటువంటి వారిపై కఠినమైన చట్టాలు తీసుకువచ్చి మహిళలను ఎవరు అవమానకరంగా మాట్లాడకుండా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. చెప్పాలంటే గత 4 దినాల నుంచి ముఖ్యంగా మహిళలు ఎంతో ఆందోళన, ఆవేశము, ఎంతో బాధతో నిండి ఉన్నారని చెప్పాలంటేనే చాలా బాధగా ఉంది. ఆ మాటలు తలుచుకుంటేనే రక్తము మరిగిపోతుంది. ముఖ్యంగా ఎంత బాధేస్తుందంటే సొంతంగా వాళ్ళు అందరినీ అన్నట్టుగా ఆ ఫీలింగ్ మాకందరికి కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, అక్కడ రాజధాని నిర్మించాలా లేదా, అసలు ముఖ్యంగా వాళ్ళ నిర్ణయం ఏందో బయట పెట్టమని మేము అడుగుతున్నాం. ఏదో కష్టపడి ఏదో 5 సంవత్సరాలు మీ ఇష్టానుసారంగా రాజధాని లేకుండా చేసేసారు. పాపం ఆ రాజధాని రైతులు ఎంతో పోరాడి 5 సంవత్సరాలు పోరాడి కష్టపడి పాపం ఎన్నో బాధలు కష్టాలకు ఓర్చి ఈరోజు గవర్నమెంట్ని తెచ్చుకొని రాజధాని నిర్మించాలని కోరుకునే సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు పాపం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు నిద్రాహారాలు లేకుండా రాజధాని నిర్మించాలని అనుకుంటున్నటువంటి సమయాల్లో ఈ విధంగా వాళ్ళు అవాకులు చవాకులు చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఏమండి మీకు ఇంట్లో తల్లి చెల్లి అనేది లేదా? ఈ నోరు తెరిస్తే అసభ్యకరమైనటువంటి మాటలు తప్ప ఇంకా వేరే విధానాలు ఏమన్నా ఉన్నాయా మీరు చెప్పండి. అసలు మాకు రాష్ట్రానికి రాజధాని అనేది ఒక తల్లి లాంటిది. అటువంటి తల్లిని అవమానపరచడం అంటే అది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక రాజధాని అనేది మన రాష్ట్రాన్ని ఒక దిశానిర్దేశం ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించేటువంటి రాజధాని మీద మీరు ఆ విధమైనటువంటి మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసం? మీకు చేతనైతే సహాయం చేయండి. మీకు రాజధాని వద్దనుకుంటే మీ తలుపులు వేసుకొని మీ సాక్షి పేపరు మీరు మీ భార్య తలుపులు వేసుకొని లోపల ఉండండి. అంతేకాని ఇట్లాంటి మాట్లాడడం కరెక్ట్ కాదని మీకు చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా భారతిరెడ్డి గారికి నేను చెప్తున్నాను, ముఖ్యంగా దయచేసి మీరు బయటకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మీకు నిజంగా మీ మహిళల పైన గౌరవం ఉంటే ఆ రోజే అతన్ని సస్పెండ్ చేయడము, ఏ విధంగా మంచి చట్టపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఏదో ఒకటి చేసి ఉండాల్సింది. మీకు మహిళల మీద గౌరవం లేదు కాబట్టి మీరు ఆ విధంగా ప్రవర్తించి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మొన్నటి దినమున కూడా ఒక అతను వచ్చి సంకర జాతి అంటారు. మీకు ఏ విధంగా కనిపిస్తున్నారు మహిళలంటే? ఏమనుకుంటున్నారు మీరు? దయచేసి మీకు చెప్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, దయచేసి మహిళలు మీద మన రాజధాని మహిళలందరి మీద కూడా విష ప్రచారం చేస్తూ మహిళలందరినీ కలిపి రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కలిపి అసభ్యంగా మాట్లాడేటువంటి బొమ్మి శ్రీనివాస్, అదేవిధంగా కృష్ణంరాజు అనే వాళ్ళిద్దరిలో కూడా శ్రీనివాస్ని మన ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణంరాజును కూడా ఎక్కడున్నా కూడా తొందరగా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈరోజు అమరావతి అనేది దేవతలు నడయాడిన ప్రదేశం, శాతవాహనులు పరిపాలించే ప్రదేశం, ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఉంది. ఆచార్య నాగార్జునుడు అక్కడ విశ్వవిద్యాలయాన్ని కూడా నడిపిన చరిత్ర గల అమరావతిని దేవతల రాజధాని అని మన చంద్రబాబు నాయుడు గారు సంబోధిస్తే దాన్ని సాక్షి మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ వేశ్యల రాజధానిగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని రాష్ట్ర మహిళలందరం కూడా ఈరోజు ఒక్కటై ఈరోజు భారతిరెడ్డి గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ దీని మీద ఇంతవరకు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు గూడూరు నియోజకవర్గం మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసో సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు మొన్న చూసాం మనం 6వ తేదీ సాక్షి మీడియాలో డెబిట్లో కేఎస్ఆర్ అలాగే కృష్ణంరాజు గారు వాళ్ళు గారు అనడం కూడా మర్చిపోయి మాట్లాడా నేను. దయచేసి క్షమించాలి. ఆ రోజు చూసాం మనం ఎంత హీనాతి
ఈరోజు గూడూరు పట్టణంలోని మా శాసనసభ్యుల వారు డాక్టర్ పాసం సునీల్ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని మహిళా లోకం అంతా కూడా కదిలి వచ్చి ఈరోజు ఇక్కడ భారీ ర్యాలీ జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే గత 4 రోజుల క్రితం సాక్షి మీడియాలో వచ్చినటువంటి మహిళల్ని అగౌరవపరిచే విధంగా సాక్షి మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలు మహిళల్ని తలదించుకునే విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. దీనన్నిటికీ కారణం ఒకటే, మనం సాక్షి మీడియాలో మాట్లాడాడని మనం మాట్లాడుతున్నాం. దీని వెనక ఒక కుట్ర దాగి ఉంది. అమరావతి రాజధాని అవడం ఏమాత్రం ఇష్టం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి విషం చిమ్మే కార్యక్రమాన్ని ఈ విధంగా తయారు చేశాడు. వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నాం, నువ్వు గత 5 సంవత్సరాలు నువ్వు చేసిన పరిపాలనకు, నువ్వు చేసిన దాష్టికానికి నీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి నిరసన కార్యక్రమానికి ఈ మహిళా లోకం తరలి వచ్చింది. అదే విధంగా మన శాసనసభ్యులు గారి సతీమణి సంధ్యక్కకి ఇక్కడ వచ్చిన మహిళా లోకానికి అందరికీ నమస్కారం. చూసారా, ఇక్కడ మహిళా లోకం ఒక మహిళని కించపరిచే విధంగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అది తప్పు అని చెప్తున్నా వాళ్ళు మాది తప్పే, కానీ ఇలా చేయకూడదు, ఇలా అరెస్ట్ చేయకూడదు అంటున్నారే కానీ తప్పు అని ఒప్పుకొని బయట వచ్చి అందరితో మాట్లాడడం మాత్రం కరెక్ట్గా చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఇది మాది తప్పే, వాళ్ళు చేసింది తప్పే, కానీ ఏం చేయాలి వాళ్ళని అది మాత్రం చెప్పరు. అరెస్ట్ చేస్తే మాత్రం అరెస్ట్ చేయకూడదండి, అరెస్ట్ ఎందుకు చేస్తారు, ఏమి ఉన్నాయి మీ దగ్గర ప్రూఫ్స్ అంటున్నారు. ఇంకా ఏం ప్రూఫ్స్ కావాలండి? సాక్షి మీడియా మన ఏపీ కాదు కదా, మొత్తం యావత్తు చూస్తుంది. అక్కడ మాట్లాడే డిబేట్లో అందరూ వింటుంటే ఏం సాక్ష్యాలు ఉన్నాయంటే ఏం సాక్ష్యం చూపించాలి మీకు? అదేవిధంగా మహిళలు ఆ రాజధానిలో అంత విధంగా 1600 రోజులు వాళ్ళు చేసి అమరావతిని మనం క్రికెట్ క్రీడ ద్వారా గూడూరు పట్టణానికి చెందిన అనేక మంది రాణించారని, చిన్నతనం నుంచి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు చిన్నారులు కష్టపడాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో 40 రోజులుగా జరిగిన సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగిసింది. ముగింపు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. శిక్షణ పొందిన చిన్నారులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అల్లు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం స్టేడియంలో అనేక సంవత్సరాలుగా క్రికెట్ పోటీలు మునిగిరీష్ ఆధ్వర్యంలో జరిగాయని, జిల్లాలో లేని విధంగా నెట్ ప్రాక్టీస్ ఇక్కడ జరుగుతుందని గుర్తు చేశారు. గూడూరు క్రీడాకారులు జిల్లా స్థాయిలో కూడా రాణించాలని, స్టేడియంలో క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, దశరథ రామిరెడ్డి, మునిగిరీష్, వేగూరు రాజేంద్ర, నాగేశ్వరరావు, లవకుమార్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు బ్రహ్మాండంగా కోటు కొడుతూ ఉంటారు, అది జనాలకి తగులుతూ ఉంటుంది. అయినా కానీ సంతోషపడతారు, ఎందుకంటే మా బిడ్డలు, మా గూడూరులో పుట్టిన బిడ్డలు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారంటే మా అందరికి కూడా సంతోషం. ఇప్పుడే మా మునిగేష్ గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారికి కూడా నా రిక్వెస్ట్ సార్, రాజశేఖర రెడ్డి గారు, ఎందువల్లంటే మా బిడ్డలు కష్టపడి ఈ కోచింగ్ సెంటర్లో తీసుకున్న తర్వాత రేపు డిస్ట్రిక్ట్ సెలక్షన్ అప్పుడు కొంతమంది పాపము టాలెంట్ ఉన్న ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం, ఆ పని లేకుండా మీరు కూడా సహాయం చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే గూడూరు క్రికెట్ పుట్టినీళ్ళు గూడూరుకి మీకు కూడా చేసి చెప్పాల్సిన అవసరం లేదు. టోర్నమెంట్ జరుగుతున్నాయి. నెల్లూరులో నెట్ లేనప్పుడే ఇక్కడ మాకు నెట్లో ఉన్నాయని చెప్పి మా మునిగేష్ గారు చెప్పారు. కాబట్టి మా బిడ్డల విషయంలో మీరు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా క్రికెట్లో రాణించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ యొక్క స్టేడియం ఇప్పుడే చెప్పాం. మొట్టమొదట నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మా రాజా, అంటే నాకు అంతకుముందు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, కానీ మా రాజా ఇక్కడ ఈ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నేను గెలిచిన తర్వాత మొట్టమొదట జిమ్ పెడితే బాగుంటుంది సునీల్, చాలామంది పాపం బిడ్డలు ఇక్కడ వచ్చి వృధాగా ఇబ్బంది పడుతున్నారు, వాకింగ్ తప్ప ఇంకేం లేదంటే అప్పటికప్పటికి ప్రసాద్ నాయుడు గారితో మాట్లాడి ఆ జిమ్ను ఏర్పాటు చేశాం. ప్రసాద్ నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాము. అట్లాగా మళ్ళీ రాజా వచ్చి ఇక్కడ ఒక గ్యాలరీ ఒకటి కట్టిస్తే బాగుంటుంది, మొత్తం పడిపోయేటువంటి పరిస్థితి అని చెప్తే దాన్ని కూడా జిందాల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి దాదాపు 13.5-14 లక్షల రూపాయలకి అది కూడా శాంక్షన్ చేసి ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను.
అట్లాగే హాస్పిటల్ కూడా ఇప్పుడే మన మునిగేష్ గారు చెప్పారు. నిజంగా హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి వాటరు భయంకరంగా వాసన దారుణంగా ఉండేది పరిస్థితి. ఎందుకంటే గతంలో నేను కూడా మీలాగా యోగా నేర్చుకున్నాను, ఇక్కడ మా రాజా దగ్గర యోగా నేర్చుకున్నామని. అప్పుడు విపరీతమైన వాసన ఉండేది. ఎర్చేద్దామో పరిష్కారం అని చెప్పి అనుకున్న సందర్భంలో మీ అందరి తల్లిదండ్రుల దయ వల్ల నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా. దానికి కలెక్టర్ గారితో మాట్లాడి 17 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు కూడా చేస్తున్న కార్యక్రమం కూడా మీరు చూస్తున్నారు. అలాగే వాలీబాల్ అక్కడ ఉంటే మా రాజా వాళ్ళు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, సిఐ గారు, ఇక్కడ ఉన్నవాళ్ళు కోటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా కలిసి వాలీబాల్ సంబంధించినటువంటి అక్కడ నెట్ ప్రాక్టీస్ వేయడం కూడా చాలా సంతోషం. అట్లాగే ఓపెన్ జిమ్ కట్టాలని చెప్పి కూడా మా రాజా, మా రవి అందరూ కూడా, నాగేశ్వరరావు అందరూ కూడా అడిగారు. ఓపెన్ చేయడం తర్వాత పెన్వర్ మధు గారితో మాట్లాడి, నెక్కంటి వాళ్ళతో మాట్లాడి ఓపెన్ జిమ్ కూడా ఇటీవలే షాప్ చైర్మన్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ గూడూరులో నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియం శాంక్షన్ చేశాను. ఇక్కడే అది కూడా ప్లేస్ ఇదే ఇండోర్ స్టేడియం. ఇక్కడే నా శిలాఫలకం కూడా ఉన్నది. నేను ఓడిపోయిన తర్వాత శిలాఫలకం కూడా మాయం చేశాడు. గూడూరు అంతమంది మహానుభావులు గూడూరులో. ఎందువల్లంటే పని చేసేవాళ్ళకు కూడా పని చేయకూడదు అనేటువంటి భావన కల్పించినటువంటి పరిస్థితి. సరే, ఆ రోజు ఇండోర్ స్టేడియం ఇక్కడ అడ్డామని చెప్పి కూడా మా మునిగేష్ కూడా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంకా కట్టబడేది అనుకున్నాం. దీంతోపాటు కోటలో కూడా ఒక ఇండోర్ స్టేడియంకి ఆ రోజు శంకుస్థాపన సగం పని జరిగి ఆగిపోయింది. నేను ఓడిపోయిన తర్వాత నేను గెలిచిన వెంటనే మా రవినాయుడు గారికి చెప్పి నిన్నే 2,50,00,000 రూపాయలు దానికి శాంక్షన్ తీసుకొచ్చామని చెప్పి కూడా మా రాజశేఖర గారికి తీసుకొస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, బాబు మీరు అర్థం చేసుకోండి, ఈ రాష్ట్రం ఈరోజు ఈ మంచి పరిస్థితిలో ఉందంటే మన ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు తప్ప ఇంకోం కాదు. గతంలో ఇవన్నీ లేవు. అందరినీ వాడుకున్నారు. టీచర్ల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దాకా వాడుకొని హింసించి గందరగోళం చేసినటువంటి పరిస్థితి గత గవర్నమెంట్. కానీ ఈ గవర్నమెంట్లో ఎక్కడ లేకుండా పిల్లలకు కూడా ఈరోజు లోకేష్ బాబు గారు ప్రతి స్కూల్కి, ప్రతి క్లాస్కి ఒక టీచరు. గతంలో ఒక స్కూల్ ఉంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఆమె చెప్పాలా. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అలాగే కొత్తగా టీచర్ పోస్టులు కూడా 16,000 పోస్టులను ఈరోజు లోకేష్ బాబు గారు విడుదల చేసే విషయాన్ని కూడా పిల్లలకు తెలియజేస్తున్నాను మీకు. అలాగే స్కూల్స్ కూడా ప్రతి ఒక్క సబ్జెక్టుకి ఒక టీచర్ని పెట్టాడు యువనాయకుడు మీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే చేసింది చెప్పుకోవాలా, బిడ్డలకు ఏం ఉపయోగకరమో అది ఇవ్వాలా. అట్లా లేకుండా ఊరికే ఇచ్చే పరిస్థితి చేయకూడదని చెప్పి నేను కోరుకుంటూ, అలాగే మా మునిగిరీష్ కూడా గతం నుంచి కూడా ఈ స్పోర్ట్స్ గేమ్స్లో కూడా ఒక మంచి పేరుంది మా మునిగిరీష్కి. ఎందువల్లంటే ఇప్పుడు కూడా గ్రౌండ్లో గ్రౌండ్ని కాసిపెట్టుకొని గ్రౌండ్ కాపలా ఉండేవాడు మా మునిగిరీష్. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినా అంటున్నాడు. రిటైర్డ్ ఏం లేదు, మా రాజా ఉన్నా కానీ మీ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మా రాజాకి అవసరం ఉన్నారు సార్ మునిగిరీష్. ఎందుకంటే మీరందరి యొక్క సూచనలు సలహాలు ఇవ్వాలి. ఎందుకంటే మీకు అనుభవం ఉంది కాబట్టి గ్రౌండ్ విషయంలో. కాబట్టి ఖచ్చితంగా ఇంకేదన్నా ఈ గ్రౌండ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయమని చెప్పి మా రాజా వాళ్ళకి సంబంధించిన మిత్ర బృందం చెప్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఉదయాన్నే వచ్చేటప్పుడు మా మెసేజ్ చెప్పింది, లవన్ పిలిచాడుగా కింద ఎవరన్నా యోగా చేస్తున్నారా మ్యాట్లు లేకుండా అంటే ఇక్కడ ఎవరు లేరున్నా అన్నాడు. అంటే అట్లా ఎవరైనా చేసే పని అయితే రాజా ఒకసారి వాళ్ళని గుర్తించి ఎన్ని మ్యాట్లు కావాలో చెప్తే అవన్నీ కూడా నేను ఇస్తానని చెప్పి కూడా మా రాజాకి తెలియజేస్తున్నా. అంటే మ్యాట్లు లేకుండా చిన్నపెట్టలు మట్టిలో యోగా చేస్తున్నారని చెప్పి మా మిస్సెస్ చెప్పింది. నాకైతే తెలియదు, మీకు తెలుసుంటుంది. తెలిసి ఎన్ని కావాలో చెప్తే ఒక 1 వీక్ లోపల అవి కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి మా రాజాకి తెలియజేస్తున్నా. ఏదన్నప్పటికీ ఒక మంచి వేదికను అలంకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారు, రాజా గారు, మునిగిరీష్ గారు, నాగేశ్వరరావు గారు తదితరులందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంపు బాగా సక్సెస్ అయినట్టుగా ఉంది. మునిగిరీష్ చాలా సంవత్సరాల నుంచి కష్టపడి సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ కానీ సబ్ సెంటర్ని కూడా బాగానే డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే మన ఏసీఏ తరఫున కూడా మనకి ఫండ్ కూడా బాగా పెంచారు ఈ ఇయర్. సో మా సైడ్ నుంచి ఎన్డీసీఏ నుంచి కూడా ఇంకా ఈ సబ్ సెంటర్కి గూడూరుకి మంచి సపోర్ట్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ నుంచి అని చెప్పి చెప్తున్నాను. అలాగే మీరు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ అయిపోగానే తర్వాత గేమ్ టోటల్గా ఆపేయకుండా కంటిన్యూగా మళ్ళీ నెట్స్కు వస్తూ గేమ్ డెవలప్ చేసుకుంటే మీరు డిస్ట్రిక్ట్స్, జోన్స్, తర్వాత స్టేట్కి స్టేట్ లెవెల్లో ఆడి మీకు స్టేట్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ వచ్చినాయంటే మీకు భవిష్యత్తుకి మీ జాబ్స్కి అన్నిటికి కూడా బాగా యూజ్ అవుతాం అని అనుకుంటా ఉన్నాను. తర్వాత మరీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే
మీ ఎమ్మెల్యే గారు కూడా ఒక క్రికెటర్ అవ్వటం, మీ ఎమ్మెల్యే గారితో మేము కూడా టోర్నమెంట్స్ ఆడి వెటరన్స్ టోర్నమెంట్స్ షేర్ చేసుకున్నాం. వారికి గుర్తుందో లేదో, మీతో కలిసి ఆడున్నాం సార్. మేము ఆడున్నాం. మాకు ఒకసారి మా ఫస్ట్ ఇయర్ అయితే మా కప్పు విన్నర్స్ కూడా మేమేను. సంతోషం. సో మీకు క్రికెట్ పరంగా క్రికెటర్ అవ్వటం సంతోషంతో అతను కూడా తను బాగా డెవలప్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ మునిగిరిష్కి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తాము. నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ప్రారంభించుకున్నాం. ఈ కార్యక్రమానికి ఈరోజు సుమారు నెల 10 రోజుల తర్వాత ఈ క్యాంపుని ముగించడం జరుగుతుంది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే ఉదయాన్నే ఈ సమయంలో కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెల్లూరు జిల్లా నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే నెల్లూరు నుంచి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్టేడియం డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్గా, అలాగే వాకర్స్ హెల్త్ క్లబ్ ప్రెసిడెంట్గా, జన విజ్ఞాన ప్రెసిడెంట్గా నా మిత్రుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా క్రికెట్ క్లబ్ సెక్రటరీ నాగేశ్వరరావుకి, కోచ్, ముఖ్యంగా ఈ నెల 10 రోజులు మీకు కోచింగ్ ఇచ్చినటువంటి కోచ్ లవ్ కుమార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహేష్ కూడా అభినందనలు. ముఖ్యంగా మీ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఎమ్మెల్యే గారు చెప్తారు. నేను చెప్పేది ఏమిటంటే, ఈ నెల రోజులు ఈ స్కూల్ హాలిడేస్ కాబట్టి ఈ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాం కాబట్టి ఏదో పేరెంట్స్ వెళ్ళడం అనడమో లేదంటే మీరు రావడమో జరుగుతుంటుంది. జనరల్గా మీరు ఎవరైతే టాలెంట్ ఉందో ఈ నెల రోజుల్లో కోచ్ మీకు చెప్తాడు, మీకే అర్థమవుతుంది మీరు ఎవరు మంచి ప్లేయర్స్ అని. మీరందరూ కూడా కంటిన్యూ చేయండి. ఈ సమ్మర్ క్యాంప్ అయిపోగానే ఆపేసి రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోయి క్రికెట్ను వదిలేకుండా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, మంచి టాలెంట్ ఉందో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా జిల్లా స్థాయిలో, జోన్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాణించాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు సాధన కావాల్సిందే. అందుకని మీ అందరికీ నేను చెప్పేది, కంపల్సరీగా ప్రతిరోజు మీకు టైమింగ్స్ చెప్తాడు కోచ్. రోజు జరుగుతుంటుంది క్యాంపు. అందువల్ల మీ అందరూ కూడా ఎవరో వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు తప్ప లోకల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ క్యాంపుకి కంపల్సరీగా అటెండ్ కావాలని చెప్పి కోరుతున్నాను. మొదటి రోజు ప్రకటించిన విధంగా డిసిప్లిన్, అటెండెన్స్ ఎవరైతే రెగ్యులర్గా ఈ నెల రోజులు ఉంటారో వాళ్ళ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు మా మిత్రులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తమ్ముడు కోచ్ లవ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. డయస్ మీద ఉన్న అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమ్మర్లో జరిగినటువంటి క్యాంపు చాలా బాగా ఆహ్లాదకరంగా జరిగింది. రోజు మేము చూస్తున్నాం. మా మిత్రుడు చెప్పినట్లుగా మునిగిరిష్ ఏదో సమ్మర్ క్యాంపులో వచ్చామో ఆగిపోవటం అని కాకుండా ఆట మీద ఇంట్రెస్ట్ పెట్టి ప్రతిరోజు మార్నింగ్ కూడా లవ మీకు అందుబాటులో ఉంటాడు. ఒక మంచి కోచ్ గూడూరుకున్నారు. మీరు ఆట పట్ల ఇంట్రెస్ట్ పెట్టుకొని ప్రతిరోజు కూడా వచ్చి వారు చెప్పినటువంటి ఆ క్రికెట్లో ఆ మెళకువలన్నీ కూడా నేర్చుకొని ఒక మంచి స్థాయికి ఎదగాలి. మనకు క్రీడా రంగంలో అన్ని విధాలా సహకరించేటువంటి ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు ఆ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని కోచ్ చెప్పినటువంటి శిక్షణలో బాగా అభివృద్ధి చెంది ఒక మంచి ప్లేయర్గా వచ్చి గూడూరుకి మంచి పేరు తేవాలని. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా చూశాను, ఒక బాబు 2 సెంచరీలు చేయడం కూడా జరిగింది. అబ్బాయి కూడా కంగ్రాట్ చేస్తున్నాను. ఒక మంచి ప్లేయర్స్ని లవ ఆధ్వర్యంలో గూడూరు క్రికెట్కి మళ్ళీ ఒక మంచి పూర్వవైభవం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంతో బిజీగా ఉన్నా కానీ, చాలా కార్యక్రమాలు ఉన్నా కానీ ఆయన శ్రమ అనుకోకుండా మనం పిలిచిన వెంటనే చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రాజశేఖర రెడ్డి గారు, మన నెల్లూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వారు నెల్లూరు నుంచి ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రోటరీ స్పోర్ట్స్ అండ్ ట్రస్ట్ మేనేజింగ్ ఆ కార్యక్రమం దానికి సంబంధించిన సభ్యులు శ్రీ బి దశరథరామరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మాజీ సెక్రటరీ శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి, గ్రౌండ్ కమిటీ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ శ్రీ వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చెప్తూ ముగిస్తున్నాం.
యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా క్రీడల పట్ల ఎక్కువ మక్కువ కల్పించాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని క్రికెట్ క్రీడాకారులు పేర్కొన్నారు. గత 4 రోజులుగా మండలంలోని జట్లకొండూరు గ్రామంలో ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడా పోటీలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి క్రీడాకారులు ధన్యవాదాలు తెలియజేశారు. మనుబోళ్ల మండలం జట్లకొండూరు గ్రామంలో ఎన్ఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా మండలంలోని అన్ని జట్లు పాల్గొని దీన్ని జయప్రదం జరుగుతుంది. దీని సందర్భంగా ఈరోజు మనుబోళ్ల మండలం మెయిన్ టీంకి కాగితనపూర్ గ్రామంలోని మా వివేక్ 11కి మ్యాచ్ జరుగుతున్నది. ఇందు సందర్భంగా అందరూ పిల్లకాయలు పాల్గొని ఈ టోర్నమెంట్ని జయప్రదం చేస్తున్నారు. దీనిలో భాగంగా చెడు వ్యసనాలకు బానిస కాకుండా పిల్లలందరూ జాగ్రత్తగా ఆటల పోటీలందు పాల్గొని ఉత్సాహంగా జరుపుతారని కిరణ్ కుమార్ రెడ్డి దీన్ని ప్రోత్సహించి మన తులసి గారు కూడా దీంట్లో నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ టోర్నమెంట్ జరుగుతున్న ఎన్ఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా వివేకను నేను కాగితపూర్ గ్రామానికి కెప్టెన్గా నిర్వహించి ఈ మ్యాచ్ని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాము. గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణి దంపతులు, టీడీపీ నాయకులు తానంకి నానాజీ స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. శేషవాహనంలో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ గంగం భువనేశ్వర్ అమ్మవారి దేవస్థానంలో 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తికి పలు రకాల పుష్పాలు, విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, తప్పెట్లతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం, విశేష పూజలు, పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఓం నమః శివాయ, హర హర మహా. ఇవ్వండి ఆల్రెడీ పక్కన ఉండండి. ఓం నమః శివాయ. శరణమయ్యప్ప. శ్రీశైల మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబదేవి వాళ్ళ అనుగ్రహంతో ఈరోజు శివాలయమే వారే అన్నసంతర్పణ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి బుధవారం కూడా స్వామివారికి, అమ్మవారికి, మహాదేవుడికి అభిషేకం చేసి అన్నప్రసాదాలు చేస్తున్నాం. ప్రతి బుధవారం కూడా 150-200 మంది తక్కువకుండా అన్నప్రసాదాలు పెడుతున్నాము. ఈ దోషాలు పోతాయని, సమస్త రోగాలు పోతాయని చెప్పి శాస్త్ర ప్రవచనం చెప్తుంది. అదేవిధంగా శివాలయం అన్నప్రసాదాలు చేస్తే కూడా జాగ్రత్తగా అన్నప్రసాదాలు తింటే 108 సంవత్సరాల ఆయుష్ ఉంటుందని చెప్పేసి శాస్త్ర ప్రవచనం. ఏదో దిగులు తిట్టుకుంటే తప్ప 10 దక్కుతుంది కాబట్టి 108 సంవత్సరాలు గ్యారంటీ ఇవ్వతారు. ఈ అన్న సంతర్పణ చేసిన వాళ్ళకి సహాయం చేస్తున్న ఉదయం నుంచి
శ్యాంప్రసాద్ గాని కానీ, శరత్ కుమార్ కానీ, అదేవిధంగా రేణుకమ్మ కానీ, సుజాతమ్మ కానీ, భార్గవ. మనుబోలు గ్రామ పంచాయతీలోని గమళ్లపాలెంలో వెలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి మంగళవారం రాత్రి పౌర్ణమి పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా జట్లకొండూరు గ్రామానికి చెందిన ఎల్లంబాక శివకుమార్, శిరీష దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కవీనాంపుమస్త్రవస్తవం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మనిష్పదానుష్మా దేవే సరస్వదేవాదేభిర్వాజినీమదేధీనామాభిప్రయవతు శ్రీమహా అఘోర ఋషిః అనుష్ఠుప్ఛందః శంకరశనముద్యస్వరూపో యోసోవాదిచ్చ పరమపురుషస్య ఏష రుద్రో దేవతా అగ్రద్భూర్ణేందువాంతామృతైః హస్తోకాప్రతమేకమేకమనిశం రుద్రవాగాంజపన్ ధ్యాయే దీప్తసిద్ధయే ధ్రువపదం విప్రోభించే శివం బ్రహ్మాండ వ్యాప్తదేహాపసిత హిమరుచభాష ప్రకటితైవాన ప్రయిచ్చంతు సౌఖ్యం. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవతోదైషవేధ్యాముఖతే నమః. యాదిశివతమా శివం భవోవదే తనుః శివాజరవ్యాయాత పతయానో రుద్రముడయా యాదే రుద్రయోమానభాగం పుతా అనేషన్నశేషవ ఆవురుష్య నిశంగదిః తయాస్మాన్ విశ్వదక్షమయక్ష్మయా పరిద్ధేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతక భవంతే వారివౌషధౌషధీనాం పతయే నమో ఉచ్చైద్ఘోషాయ ఖందకతే బద్ధేనాం పతయే నమో కృచ్ఛవీతాయ ధావతే సత్వానాం పతయే నమః. నమః సహమానాయ నిధ్యాజినే అవ్యాజినీనాం పతయే కుకుభాయ నిషంగినే శేనానాం పతయే నిషంగినే శతమదే తస్కారానాం పతయే నమో. వంచితే దరిద్రో నీలలోహితాః ఏషాం పురుషాణామేషాం భైర్మా రోమా ఏషాం కించన మమతో యాదే రుద్ర శివా తనో విశ్వాహ వేషది శివా రుద్రస్య వేషది తయానో ముడజీవసే. క్షమాపూర్వక నమస్కారం సమర్పయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హారిద్రా కుంకుమచ్చైవ సింధూరగజ్జనిత్వాం
सौभाग्यद्रव्यसंयुक्तां गृहानुसुरपूजते विश्वनाथस्वामिने नमः उपचारिकपूजां समर्पयामि आरिद्रोदकस्तमहस्ते बभूवदे धनुः तयास्मान् विश्वदक्षमयक्ष्मया परिभुज नमस्ते अस्त्रायुधाय नादताय दुष्णवे उभाभ्यामुखते नमो बाहुभ्यां धवधन्वने परिते धन्वनो हेतुरुष्मान्मृक्तविशुद्धाय वृक्षंक्षयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महाय नमः गणनाथाय नमः प्रजापतिये नमः हिरण्यरेस्य नमः दूतस्याय नमः गिरीशाय नमः नगाय नमः भुजंगभूषणाय नमः वर्गाय नमः गिरिधन्वने नमः शिवार्पणम् काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणम् मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपेण अग्रतो शिवरूपाय एकबिल्वं शिवार्पणम् विश्वनाथस्वामी स्मनकट विश्वनाथस्वामी देवप्रसादं प्रसादृत्नामि इवबैन कोपचिप्प ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.